what happening is Rama finally to marry Sita, but he said, so he said, I want to go back to Kashi, I am not going to marry. So you, Mahalakshmi, so you are requesting Rama, please Rama, come, you are my best brother-in-law. What is happening is now Sitama is worshipping Gauri Devi. Gauri is Gandala Gauri ante రేపొద్దున సీతమ్మ వారికి రేపొద్దున రామచంద్ర వారికి ఏవైనా అపాయాలు జరగాలంటే గౌరీ దేవత మధ్యలో వచ్చి ఆ అపాయాలను తొలగించి ఆమె సౌభాగ్యం కాపాడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం చేసుకునే పెళ్లిలో వండర్ఫుల్ థింగ్ గర్ల్స్ డోంట్ పే అటెన్షన్ టు ద వీడియోస్. దిస్ ఇస్ ద థింగ్ వెన్ యువర్ గర్ల్స్ ఆర్ మ్యారీయింగ్ ఆస్క్ దెమ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పూజ, గౌరీ పూజ, గౌరీ తపస్సు. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ మా లక్ష్మి ఫాస్ట్. నెక్స్ట్ బ్యాచ్ జయమంగళ గౌరి పాట పాడండి అమ్మా. జయమంగళ కాపురమందున కలతలు రావు కమ్మని దీవెనలిమ్మ అమ్మా జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి ఇలవేలు పువై వెలసిన నాకే నెలకొలిపావు నిత్యానందం ఇలవేలు Please take your seats. Everyone keep standing. Sri Rama Rama Rameti. Keep doing. అక్కడ పక్కన అక్కడికి వెళ్ళండి. మళ్ళీ అక్కడ తీసుకోండి. ఎందుకు వచ్చావు నేను చెప్పానా? అక్కడే నేను చెప్పిన కోరిన నీకు దొక్కేదని తల్లి నిన్ను సంక్రీతి జగన్మోహిని ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన రాముల వారు గణపతి పూజ చేస్తున్నాడు. ఇక్కడ విడిది గృహం నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత గణపతికి పూజ చేస్తున్నాడు. గణపతికి ఎందుకు పూజ చేస్తున్నాడు? స్వామి, నేను గృహస్థాశ్రమానికి వెళ్తున్నా, నాకు ఎలాంటి విఘ్నాలు జరగకుండా నా గృహస్థాశ్రమం సవ్యంగా జరగాలని ఆయన నమస్కారం చేయడం జరుగుతుందండి. ఇప్పుడు గణపతి పూజ అయిపోతేనే మళ్ళీ పెళ్ళినప్పుడు యజ్ఞోపవీతం వేస్తాం. నరసింహయ్య నువ్వు యజ్ఞోపవీతం వేయాలి ఇప్పుడు. అదే ఓకే, అయితే మీకు ఓకే పెళ్లిలో అదే ప్రకారం వెళ్ళాలి. హడావుడి చేసేది ప్రాబ్లం. ఓకే, 3 సార్లు అందరూ గాయత్రి చెప్పండి. రాముడికి యజ్ఞోపవీతం గాయత్రి మంత్రం. ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రాముడు అయిన తర్వాత మహాసంకల్పం అని జరుగుతున్నారు. సాలంకృత కన్య అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, వడ్డానం పెట్టి ఆడపిల్లని ఎప్పుడైనా కన్యాదానం చేయాలంట. సో ఆడపిల్ల ఉండే వాళ్ళు ఇప్పటికే వడ్డానానికి బంగారం తెచ్చుకోవచ్చు.
తర్వాత జరిగింది ఏంటంటే అందరూ తెచ్చుకోలేరు కాబట్టి నాలాంటి వాళ్ళు ఉంటారేమని వాళ్ళు ఏం చెప్పారంటే కొబ్బరి బోండం తెచ్చి పెద్ద గుమ్మడికాయ ఇక్కడ నాకు దొరకలేదు మీ అమ్మాయిలను కన్యాదానం చేసినప్పుడు ఆ పెద్ద గుమ్మడికాయ కొబ్బరి బోండంతో చేస్తే మనకు చాలా మంచి ఫలితం. కన్యాదాన ఫలితం అబ్బాయిలు పుడితే మూడు తరాలు ఉద్ధరణ జరుగుతుంది. అబ్బాయి ఎదిగినా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడు మంచోడైతే నా తరం, మా నాన్న వాళ్ళ తరం, మా నాన్న వీళ్ళు మాకందరికీ రేపు పొద్దున మేము 100 సంవత్సరాల తర్వాత మేము పైకి వెళ్తే నీ పిల్లోడు మంచోడురా, నీకు సర్టిఫికేట్ ఇచ్చేసాము, నీకు పుణ్యం ఇస్తున్నాం అని మా ఖాతాలో వేస్తారు. మా పిల్లలు బాగా పెంచుకొని బాగా చేస్తే, ఒక అమ్మాయిని బాగా పెంచి గృహస్థాశ్రమానికి కంఫర్టబుల్ గా చేసి పంచితే 23 తరాలు ఉద్ధరణ జరుగుతుంది. నాకు అమ్మాయిలు తెలుసుకున్న తర్వాత ఎంత బాధపడుతున్నానంటే, అమ్మాయిల్ని వాళ్ళు ఎంజాయ్ చేయండి. 23 తరాలు చక్కగా అమ్మాయిలను పెంచండి, వాళ్ళ సంప్రదాయం నేర్పండి, వాళ్ళని మంచి ఇళ్ళకి ఇవ్వండి. మీకు 23 తరాలు అంటే మీ ముత్తాతలు కూడా అబ్బా వీళ్ళు ఆడపిల్లలు కానీ నాకు మంచి పని చేసినారో నాకు పుణ్యం వచ్చింది అనుకుంటారు. సో కన్యాదానం అనేది చాలా ముఖ్యమైనది, మహా ఆనందమైన సమయము. ఇప్పుడు అమ్మవారిని ఎంతో ఆనందం. బామ్మర్తులు ఏమంటారు, బతకగోరేవాడు బామ్మర్ది. వాడు అంటాడు మా బావ మంచి చేయాలనుకుంటున్నాడు, నేను బామ్మర్దిగా శుభం జరుగుతున్నా, నా బావకు చేసే దాంట్లో శుభం జరగాలని కోరుకోవడం. ఇప్పుడు ఈ వాళ్ళందరూ కలిసి సీతమ్మ చేస్తున్నారు. మహాలక్ష్మి తగిలే సమయం ఇదే. లక్ష్మీం క్షీర సముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందగణాక్షలబ్ధ విభా బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఎవరికైనా అండి మీకు అక్కలో చెల్లెల్లో ఉంటే ఇది ఎంజాయ్ చేస్తుంది. మీ మేనకోడలు పెళ్లికి వెళ్తే ఆమె వెంట వెళ్ళండి. ఎందుకంటే మేనకోడలు ఎప్పుడైతే పెళ్లి కూతురు అయిందో ఆమె లక్ష్మీదేవితో సమానం. మీకు లక్ష్మీదేవిని తగిలే అదృష్టం ఎప్పుడు వస్తుందంటే ఒక మేనకోడలు పెళ్లి కూతురు అయినప్పుడే. అందుకని కాని వాళ్ళందరూ ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేసింది, కన్యాదానం అయింది. తర్వాత ఇప్పుడు ఎదురు కూర్చుంది. Count of 5, I want to see side. 5, 4, 3, 2, 1, silence. మహాసంకల్పం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు యాక్చువల్ గా మనకు విష్ణు నాభి నుంచి కమలం వస్తుంది కదా, అక్కడ నుంచి సృష్టి మొదలవుతుంది కదా, బ్రహ్మ వస్తారు కదా, అక్కడ ఇప్పుడు ఆ జరిగే మంత్రాలు ఏం జరుగుతుందంటే, అసలు అప్పటి నుంచి మహాసంకల్పం అంటే సృష్టి ఎలా జరిగింది, సృష్టిలో ఎలా మొదలయ్యి మానవ జన్మ ఎలా వచ్చింది మొదలయ్యి చివరికి మన భారతదేశంలో ఇలాంటి రాజులు ఉండేవాళ్ళు, ఇలాంటి ఋషులు ఉండేవాళ్ళు, ఇలాంటి మహాపద్మతులు ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లని స్మరించి మళ్ళీ ఈ రోజు మనం అన్ని స్మరించి ఈ సిచ్యువేషన్ లో మేము ఈ దంపతులను ఒకటి చేస్తున్నాము అని జరిగేది మహాసంకల్ప మంత్రాలు అయిన తర్వాత మంగళాష్టకాలు అంటే ఏంటంటే అక్కడ జరిగే వీళ్ళకి వధువులకు శుభం జరగాలి అని ఏం చేస్తారంటే, వాళ్ళకి సనాతనమైన దంపతులు ఎవరు మన దంపతులు ఎవరు, మంచి దంపతులు ఎవరు, సనాతనులు అంటే ఆది అంతని ఎవరు, పార్వతీ పరమేశ్వరుడు దంపతులు చెప్తున్న వాళ్ళకు అమ్మ దంపతులు అంటే అలా ఉండాలి. వాళ్ళు అంటే అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపం అంటే ఏంటంటే భార్య భర్త వాళ్ళకి కలిసిపోయినారని చెప్తే కానీ ఒక సమస్యలో ఉండాలి. సో అందులో ఆమె సర్వమంగళాదేవి. ఎంత సర్వమంగళాదేవి అంటే ఉండాలని, అందుకే తండ్రి స్వరూపమైనటువంటి శివుడు నేను ఏం తీసుకుంటా అంటాడు. కానీ తీసుకునే ముందు భార్యని అడగాలి కదా, అన్నింటితో సమాధానం. భార్యని అడుగుతాడు, తీసుకోమంటావా, తీసుకునేది గరలం, మింగేది గరలమట, మింగేది వాడు శంకరుడట అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం జరుగుతుంది, అమ్మ సర్వమంగళాదేవి తీసుకోమని చెప్తుంది. అంటే ఎందుకు చెప్పింది తెలుసా, సర్వమంగళ తన మాంగళ్యాన్ని ఎంత నమ్మిందో, ఆడవాళ్ళు అతి ముఖ్యంగా ధరించవలసింది మాంగళ్య ధారణ. ఎట్టి పరిస్థితుల్లో 365 రోజులు ఎప్పుడైనా సరే మాంగళ్యం 24 గంటలు ఎట్టి పరిస్థితుల్లో మాంగళ్యాన్ని తీయకూడదు. మాంగళ్యం ఎందుకంటే ఎప్పుడైతే మాంగళ్యం మీ గుండెల మీద ఉందో, ఈ స్థానం అమ్మవారి స్థానం పొద్దున్న నిద్ర చేస్తేనే అమ్మవారు చాలా పూర్వకాలం ఏం చేస్తారు, వాళ్ళు ఇలా పట్టుకొని పుస్తక కట్టుకుంటారు. అంటే అమ్మవారు కదా ఈ రోజు పొద్దున్న నిద్ర లేచి
నన్ను పొద్దున నిద్ర లేచి నన్ను నమస్కారం చేసుకుంటుంది. ఈ పిచ్చిని ప్రతిరోజు ఇలా చేసుకోవాలనుకుంటుంది. దీనికోసమైనా సరే నేను ఈ భర్తకు వచ్చేటువంటి అన్ని గండాలను పోగొడతా అని గండాలు ఉంటే కూడా గండాలను చిన్న గండాలు చేసి ఏదో పెద్ద చిన్న జారిపోవడమో ఏదో చేయడం చేసి సర్వ మంగళిస్తుందండి. మంగళ సూత్రాన్ని ఇచ్చినటువంటిది ఏం లేదు. పూర్వకాలంలో ఆడవాళ్ళు చేసిన ఒకటే ఒక పూజ ఏంటంటే పొద్దునిద్ర చేయడం లేయడం ఇట్లా అనుకోవడం వెళ్ళిపోవడం. వాడు పూజలు చేయలేదు, పురస్కారాలు చేయలేదు, వ్రతాలు చేయలేదు, యజ్ఞం చేయలేదు. మంగళసూత్రమే మనకు ముఖ్యమైనది. ఇప్పుడు ఆ వీడియో చదివిపోతుందనండి. మంగళసూత్రం రెడీ ఉండాలి. పట్టుకోండి.